గంగలక్ష్మి మొత్తం క్లీన్ చేసింది. పంచకు మొత్తం ఉండే ఏదో ఉండే కానీ చిక్కుడు తీగలు బాగుండే క్లీన్ చేస్తుంది. మొత్తం క్లీన్ చేసింది. మొత్తం తీసిన పారేసిన చేతికి కూడా కాలబెడతాను. ఈ అగ్గిలు ఎత్త పేర్లే ఈ హల్వా మొత్తం తెగిపోకటం వల్ల పట్టాలనా గిటి కూడా ఒకటి గిడి కట్టాలి. తిరుగుతుంది. ఇవన్నీ పాత బొంగులు అయిపోయినాయి. గిడి ఒకటి కట్టి గిటి ఉంటానా ఇది కట్టిన కట్ట ఇంకా రావే సరిపోద్ది. ఏం కూర వండుదమ్మా? వంకాయ కూర చేయండి. నువ్వు రేపు ఇవాళ పండుగ కదా, రేపు మళ్ళీ మీ చెల్లె గారికి పోతాను అన్నావు కదా, చికెన్ తెచ్చేద్దాం. పొద్దుగానే పోతా నేను పోయి మారాన్ని చూసినట్టుంటది, ఆనందాన్ని చూసినట్టుంటది. అందుకే చికెన్ తెచ్చి చేద్దాం. ఇవాళ చికెన్ తెస్తావు కానీ మరి నువ్వు తింటావా? నీకు జ్వరమే కదా. అయితే మామయ్య రేపు పోతాను, మళ్ళీ ఇవాళ పండుగ చికెన్ తెస్తే చికెన్ తింటి నేను చేస్తా కూర. అయితే కాయ కూర ఉన్నది పొద్దుది ఉన్నది కానీ మొన్నట్లా ఈమె రొయ్యల కూర మేము చేసుకొని తింటే మళ్ళీ జ్వరం ఎక్కింది. అందుకే వచ్చిందని ఇక నేను కొన్ని రోజులు తినకుంటుండాలని ఉంటాను. మొన్న రొయ్యల కూర మేము చేసుకొని తిన్నాం. నువ్వు తినకుంటే మాకు మంచిగా అనిపిస్తుంది. అందుకే కాదు కానీ ఇక తినుండి మీరు, నేను తింటట్టు లేదు కదా. సరే తెద్దాం కానీ అరకిలో చికెన్ తెచ్చుకోండి. సరే మరి తేపో. ఏమైంది నీకు? బాబాయ్కి చికెన్ తెస్తాడు. చికెన్ ఒక 1 కేజీ తెచ్చి కార్జంది పట్టుకుందా. లొట్టలైనది మరి చాకో ఉంటే చాకోదే, లేకుండా లొట్టలదే. నిఖిల్ చూడండి అట్లా బొంగళ్ళల్లో చీపురు గుళ్ళలు పెడతాడు. ఈ మనిషే తీయద్దట. అవి పురుగులు ఉంటాయి. 20 కార్జం నిఖిల్కు 20 కార్జం ఇంకా కొత్తిమీర అల్లం నూరింది ఉన్నది కానీ మసాలాదే, చికెన్ మసాలా. నిఖిల్కు తానం పోద్దా, మళ్ళీ నీళ్ళు పోయిపోతా సరే తానం ఆడాలి. నిఖిల్ సబ్బు నీది ఉన్నదా? సబ్బు ఉన్నది. సబ్బు పోయింది. కంట్లో పడ్డాయి నీళ్ళు. కంట్లో నీళ్ళు పడ్డాయి ఏం కాదు. మా నాన్న ఈ తీగ కిందికున్నందుకు తాడు కడుతున్నాడు పైకి. మెలికెత్తాను కడతాను కట్టు మెలకలు. నిఖిల్కు పౌడర్ వేయనిస్తాడా లేదా?
పౌడర్ వేసి బొట్టు పెట్టుతాను, బొట్టు పెట్టిన పౌడర్ వేస్తాను ఇప్పుడే. ఆ బొట్టు పెట్టద్దట కదా, పెడితే ఏం కాదు చిన్న పిల్లలకు. జిట్టి తలక్కుంటానా? పట్టి పెట్టకపోదు కానీ పెట్టాలి ఏడుస్తాడు, అందుకే బొట్టు పెట్టిన కాటిగా బొట్టు అదే చిన్నపిల్లలకు పెట్టకుంటే పట్టు. ఏరే బొట్టు ఏం బొట్టు పెట్టాలి? నాగా తెల్లగా అయిందా ముఖం? అన్నం తినడు, ఇదే పని ఊగా. బియ్యం పెడతానా? బియ్యం పెడతాను ఇప్పుడే. నిఖిల్ అక్కడ ఉన్నాడు మా అమ్మమ్మ కాడ. నిఖిల్ ఏం చెప్తానువే? అమ్మమ్మ నీళ్ళు కాగినా తొలినా? ఏం కాలుతానే సేకైనాయి బాగానే. నువ్వు ఇక్కడ పెట్టినా తొలిసుకుంటావా? నిఖిల్ సుక్కలకి ఎత్తాను, లైట్ సుక్కలకి ఎత్తాను. అమ్మమ్మ 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 ఇవాళ చికెన్ తెత్తందుకు పోయింది తమ్ముడు. తెత్తందుకు పోయింది తమ్ముడు. తినవు చికెన్ కూర. సరే మరి తాన మాటరా. అమ్మమ్మ తాన మాడుతుంది అడప. లైట్ పెట్టుకొని గంగలక్ష్మి బియ్యం చెగిరింది, బియ్యం పెడుతుంది ఇప్పుడు. బాబాయ్ ఎత్తాను నేను చూద్దాందా? అత్తాండా? రాలేదా? ఇంకా రావట్లేదు. గంగలక్ష్మి స్నానం చేస్తారట. తొలినా తొలి పోయి మామకాడికి పోయి లేచుకొని పప్ప మామకాడి ఇస్తారు. ఏమైంది తెలియదా? లొట్టలు లేవు ఏం లేవాడు. మామకాడికి పోదండా ఏ పుట్టైనా పోవాలి. కొత్తిమీర గిడి వెంకటాయ కొట్టు కాడి పో చిప్స్ ఉంటాయి కదా. నూలును బింగోలేండి. నూలు 20 రూపాయలు. రేపు కారం పొడి దంచుదాం. లేదు అసలు చికెన్ దొరకలేదు కానీ చెంబు దొరుకుతలేదా? గిడ చూసిన మా కానీ ఉన్నట్టుంది. ఓ గీసెంబేనా? గీసెంబేనా? తానం ఆడేదాన్ని ఊరికి వచ్చిన. గంగలక్ష్మి స్నానం చేయడానికి వెళ్ళింది, మా నాన్న కలుపుతాను బియ్యాన్ని. ఊకేందుకు కోడిపూరి మొత్తుకున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ కోడిపూరి? ఓ పాపం. తల్లికాడికి పోని ఒక్కటే ఉన్నది, మళ్ళీ పేన్లు ఉన్నాయి, కోడి పేన్లు. ఇలా ఇంకో కోడి పేన్లు ఉన్నాయండి. కోడిగుడ్లు ఇంకా 2 చేయాలి కానీ అన్ని పారేస్తాను రేపు. ఇక అందులోనే చేస్తే లేచిన చికెన్ ఉల్లిగడ్డలు అన్ని కోసేసుకొని పెట్టుకుంటా. గంగలక్ష్మి వచ్చిన తర్వాత కర్రీ చేస్తుంది. చికెన్ ఉల్లిగడ్డలు అయితే కోసేసిన. నువ్వేం చెప్తాను? మిరపకాయలు తీస్తాను తోడి మళ్ళీ. గీయందే ఇట్లా చేసినావు? ఎల్లిపాయ పొడి దంచాలి. ఎందుకు ఎల్లిపాయ పొడి తెలియదా నీకు? తినాలి అన్నం మీద వేసుకొని. ఓహో ఎల్లిపాయ పొడిమా? ఎప్పుడు దంచుతావు? ఇప్పుడు దంచాలి. ఇది ఇప్పుడు ఎందుకు నైట్? మరి నేను ఏమరి తినాలి, ఇది అయినాక తింటా. దీంతో తింటా ఎల్లిపాయ పొడి తోట. ఈ చికెన్తో తినరా? అదే తింటే జ్వరం కదా ఎక్కువ అయితే. సరే మరి ఇది వండుతావా ఇప్పుడు? అండుడే, ఇది తీసినాక వండుతా. ఇది తోడి మళ్ళీ ఎల్లిపాయ పొడుము దంచడానికి మీరు చేస్తున్నారా? నిఖిల్ నువ్వేం చెప్తాను? నిఖిల్ పొట్టే తీస్తాను, నేను పొట్టే తీస్తాను. మంచిది నిఖిల్, మంచిది. అయ్యో తింటానుగా. దోశలు ఇవ్వండి, పొద్దుగాలు చేసినవి తింటాను. దోశలు
పొద్దున సెకండ్తో అయిపోయింది, ఇప్పుడు తింటాను. దేంతో వెళ్ళిపోద్దాం. ఎల్లిపాయలతో తిను. ఒక ఎల్లిపాయ నేను నోట్లు వేసుకో, ఒక అట్టేమో నోట్లు వెళ్ళిపోయా కూడా తినచ్చు, మస్తు ఉంటుంది. ఇగో పచ్చి తింటా నేను కూడా. చిన్నప్పుడు నేను తిన్నాను, నేను ఇట్లా ఉల్లిగడ్డ ఎల్లిపాయలన్నీ తింటా. ఎల్లిపాయలు తింటావా? తింటా, నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి. మంచిగా వెళ్ళిపోయా, ఒంటికి కూడా మంచి తింటా. అమ్మమ్మని రమ్మని పో, చికెన్ ఈడ ఉంటది. సరే ఇప్పుడు రమ్మన్నా. రమ్మని పో. పా చిచ్చుతుంది తినేవు కానీ పా. మొత్తం బోడ అయిపోయింది, చెట్లని తీసేసరికి అన్ని. ఎక్కడున్నావు? స్నానం చేసినావా ఇప్పుడు? దా చికెన్ అయింది, దా తిన్నా. బట్టలు వేసుకోందా. తింటావా నువ్వు? మా వాళ్ళు మరి పులుసు చేస్తే తింతలు, ఫ్రై చేస్తే తింతలు. రంజిత్ పులుసు చేయన్న, ఫ్రై చేయన్న కూర? పులుసే చేయండి, చికెన్ ఉంటే మంచిగా ఉంటుంది కూర. పులుసే చేయండి, కొంచెం సూపే చేయవద్దు. సరే సరే, పులుసే చేస్తా. పులుసే చేయండి, బాగా చిక్కకుండా మంచిగా ఉంటుంది కూర, మంచిగా రుచి అనిపించదు. పులుసే చేస్తా కానీ కమ్మటి వాసన వస్తుంది. ఏం కూడా మన ఏంటో కాలేదు, ఇప్పుడే అవుతాను. తాలింపు కమ్మటి వేసి, వాసన వస్తుంది తాలింపు ఇప్పుడే వేసింది. అంతేనా? అందుకే వాసన వస్తుంది. అల్లం వేసుకుంటున్నా. చికెన్ తిందు కానీ నాకు జ్వరం వచ్చింది, కొంచెం తగ్గింది కానీ మళ్ళీ తింటే ఎక్కుతుందని నేను తింటట్లేను. జ్వరానికి చికెన్ కూర తిందు కానీ నాకు జ్వరం వస్తుంది, అందుకే తినట్లేను. అందుకే ఎల్లిపాయ పొడి దంచుకుందామని ఇగో ఇవి ఏంటి నువ్వులు, జీలకర్ర, ఇగో మిరపకాయలు ఏంపి పెట్టుకున్నా. ఇప్పుడు రోట్లో దంచాలి. ఇవి పొడిమైనాక తింటా, పొడితో, ఎల్లిపాయ పొడితో. ఏం చెయ్యాలి? చిచ్చి చేస్తాను కదా. చాలా నేను తింటాను ఇవాళ, మీకు పెట్ట చాలా తింటే ఇవ్వాలి నేను. నీకు కొద్దిగా నాకు కొద్ది ఇద్దరే తిందా, అలా పెట్టద్దు. మన ఇద్దరే తిందాం ఇవాళ, అలా పెట్టదు. గోమలు పుట్టినాలి, ఇంటికి గోపుకుంటా. బువ్వ తినాలి, బువ్వ తిందాం ఇవాళ, మన ఇద్దరం తిందాం. ఎవ్వరో పెట్టద్దు ఇవాళ. బువ్వ తినాలి, తిందాం, పులువ తిందాం. తినేవు, చిచ్చి కూర వండుతాను, తినేవు. కదా కొరవ అవుతాండి, ఇప్పుడే అవుతాంది. ఏ రప్పనగా నాకని పని వెళ్ళిపోతాను. భోజనాలు అవుతాంది, తినేవు. అవుతాను అవుతుందా? అవుతాంది, చెప్పనగా ఎంతసేపు చేస్తావు? తొందరగా చేసేదాన్ని. అవుతాందమ్మా. ఇంతసేపు చేసుడు. అందుకాన కూర్చో, తినేవు. అమ్మకు ఆకలి బాగా అవుతుంది ఏమో మామయ్య, అందుకే అంటాను. ముసలి కట్టిన ఆకలైనా ఆకలి కాకుండా అడుగుతూనే ఉంటారు, ముందే ఏమంటారు అని కూడా. అందుకే అంటుతూనే ఉన్నా. అవుతుంది, ఆకలి కూడా బాగానే అవుతుంది, ముసలి వాళ్ళకి కూడా ఆకలి బాగా అవుతుంది. అయిపోద్ది ఏసుడే అన్నం కూర. పొయ్యి మీద వేసి ఉడుకుతాను, ఉడుకుతాంది ఏసుడే. మామయ్య ఇంత పులుసు చాలా సరిపోద్ది, అంత ఉండాలి. అదే కూర్చున్నారు, పులుసుతో తింటానంటే పులుసు చేస్తా. పులుసే ఉండాలి మరి, మంచిగా ఉంటుంది మాకు. అదే ఇప్పుడు అందరు పైలు తీసుకొని తింటాం కానీ మాకు పులుసే మంచిగా అనిపిస్తుంది, అలవాటు అట్లనే నాకు. చాలా సేపు కూర మరి మంచిగా చేస్తా ఉందా? చేసినట్టే కొద్దిసేపు కాదు,
సాసేపు చేస్తే మంచిగా చేస్తుంది. మంచిగా చేస్తుంది. సాసేపు ఉడికితేనే మరి మరి మాసం చాలాసేపు మంచిగా నీసు రాకుండా మంచిగా ఉంటుంది. కూర రోజు ఏదో తింటాను నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సేపు మరి మంచిగా ఎట్లుంటుంది? రోజు తింటాలేవా ఎట్లుంటుంది కూర మంచిగా ఉంటాను లేవా? ఇంకా రోజు నా ఒకటి ఉంటాయి నిజమా? నీళ్ళంతా పిచ్చోడు. అమ్మకు బాగా ఆకలి అవుతుంది కావచ్చు, తొందరగానే అవుతుంది, ఉడుకుతుంది ఇక వేసుడే అన్నం. అన్నం వేయాలి అమ్మకు. అయిపోయిందా నీకు ఏడుస్తుంది? అయిపోయింది అయిపోయింది. ఏపుతా కానీ గిన్నె కడుక్కొని రమ్మని మీ నాన్న. ఇక కడుక్కొని రమ్మ గిన్నె. మావయ్యకి కడుక్కొని వస్తాను. చేతులు కడుక్కోండి వీళ్ళు అందరు చేతులు కడుక్కోండి. కూర అయింది, అన్నం వేస్తాను అందరికి. నేను ఎప్పుడు రెడీ తడుపుకొని తానమనే మళ్ళీ రాగా కలుపుకొని తగ్గిందో ఏమని ఉన్నాయి. అయిపోయి తింటాను కాబట్టి నేను ఆధారం మీద రాసి కాలేక మొన్న తిన్నానా ఏమని రేపంటే గుడ్డకి గడ్డ వేసుకొని చేతులు కట్టుకొని ఎంబడి వచ్చిన తమ్ముడా చేతులు ఇట్లా కడుక్కోపో. చేతులు కడుక్కొని వచ్చిన. మొన్న ఇందులో నిఖిల్ చేయి కడుక్కున్నావా? రైట్, చేయి కడుక్కున్నావు. తినాలే చెయ్యి మంచిగా కడిగిన అంటాడు. జరుగు పీట అన్నమే అందరికి ఎత్తానవా? అందరికి వేస్తాను. ఆ ఎల్లిపాయ పొడిని తర్వాత తినేవి కానీ ఈ కూర ఉన్నదా పొద్దుడి? పొద్దుడి కూర ఉన్నది, దాంతో తింటాను. కొద్దిగా ఉన్నది ఇంట్లో బువ్వ మెతుకున్నట్టున్నది. నిక్కిలకు తినిపోయాక మిగులుతాను లేచినావు. మరి దాంతో తింటావు ఎట్లా? దాంతో తింటా ఇక్కడ కూర్చుంటా. జరుగు నీకు అందరికి అన్నాలు ఎత్తా. అందరికి వేసినావు అన్నం? అందరికి అన్నం వేసిన కూర పోతాను అందరికి. చెప్తానమ్మా పోతాను ఇప్పుడే కూర. బాగా ఆకలి. మా అమ్మకి ఆకలి ఎక్కువ అవుతుంది. అయిందా పోసుడు? పోతానాగా ఇప్పుడే. నిఖిలు తింటాండు. నిఖిలు ఎట్లున్నది? ఏమైంది పులుసుతోనే తింటావా? మేమే బతిలాడంగా ఇక పులుసుతో తింటానని చెప్పింది. అదే మరి జ్వరం గిట్ట ఏమైద్దో కానీ వేసుకున్నా. వేసుకో, ఎందుకంటే తనకు వచ్చింది కదా వైరల్ ఫీవర్, డెంగ్యూ కాబట్టి భయం అవుతుంది. మొన్న రొయ్యల కూర తిన్నప్పుడు కూడా మొత్తం జ్వరం వచ్చిందని చెప్పింది. జ్వరం ఇంకా తెగాంచిపోలే. మావయ్య తినన్నా బిడ్డ నాకేం బాగా నాకేం మొదలు ఇస్తాను. చెప్తానే ఉన్నా నేను ఏం చెయ్యాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నాకు ఆకలి అయితే చూస్తలేదు. ఇది నాకా? మేమందరం సరదాగా కూర్చొని తింటాం. బొక్కిటాయి నీది తాతకాయ బొక్క మెత్తడి చేస్తాను మంచిగా ఉన్నది. మంచిదేనా అట్నే నీకు తిని తిని మంచిగా ఉన్నది. తిని కూర్చో. తలుపు రెక్కటాను. తింటా మంచిగున్నది. మంచి కుదిరి కూర. కూర మంచిగా ఉన్నది, టేస్ట్గా. కూర మంచిగా ఉన్నాయి.
తినన్నా తింటానే ఉన్నా. మంచిగా ఉన్నదా? తిను. మంచిగున్నది. తింటాను కానీ భయం అవుతుంది పులుసుతోటి. ఏమో జ్వరం ఎట్టుంటుంది ఏమో. జ్వరం గిరం ఏముండదు, దడితేనే జ్వరాలు గట్టిగా బలం తిని మంచిగా ఉండాలి. ఇది తింటే భయం, గది తింటే భయం. భయం ఏం లేదు కానీ ఉన్నది ఇంకా పోలితే కాంచి. పోలేదంటది మళ్ళీ పనికి పోతుంది. పనికి పోకుండా ఒక రోజు ఉంటారు. పనికి పోకుండా ఒప్పుకున్నా కదా ఒప్పుకుండు. బతిలాడింది రమ్మని. ఏమో పానం మంచిగా లేదు ఫ్రెండ్స్, మళ్ళీ పనికి పోతుంది. చెప్తే అయినది ఇంట్లో పనులు చేస్తుంది, అవేసి అవుతుంది, మళ్ళీ పనికి పోతుంది. పనికి పోకుంటూ కూరకి ఎట్టెళ్తుంది గోస కాదా, అందుకే పోతాను. కూర మస్తున్నది, సూపర్ పోయింది, మస్తున్నది. నీకేలే చెప్తాను మనకంటే ఎక్కువ, ఆయన కంటే పెద్ద మన సూపర్ ఉన్నది. కానీ నీకు ఎట్లున్నదే కూరలు మంచిగా లేకుంటే పిల్లలు కూడా మంచిగా తినలు, చెప్పాలి కూడా. కూర పిల్లగానికి నచ్చితే మనకు నచ్చినట్టే. సూపర్ ఉన్నాయి. అందరు అయిపోతా తినే, నీకు తినే నీది అయిపోలే తిను. అమ్మకు ఉన్నాయి అప్పు, రోజు తీసుకొని తినాలి, మంచిగా ఉన్నది. కమ్మగున్నది, రోజు తీసుకొని తినాలి, మస్తు ఉన్నది కమ్మగా. కమ్మగున్నది తిను, సూపర్. చెప్పరా ఎట్లా ఉన్నది, చెప్తలేవు ఎందుకు చెప్తారా? నన్ను పిలుతాను నేను. చెప్పు. కమ్మన్నది, మంచిగా ఉన్నది, కమ్మ ఉన్నది నీకు. సూపర్. మస్తున్నది, మస్తున్నది, తినాలి గబగబా.